వెల్కమ్ టు ఆర్టీఐ తెలుగు న్యూస్. మంచిర్యాల జిల్లా లక్షట్పేట్ బ్రహ్మకుమారిస్ వారి ఆధ్వర్యంలో ఈరోజు పరమపిత శివ పరమాత్మ జెండా ఆవిష్కరణ చేశారు. ఇందుకు ముఖ్య అతిథిగా మంచిర్యాల బ్రాంచ్ ఇన్ఛార్జ్ బి.కె. రమాదేవి వచ్చారు. రాజయోగ సాధనతో కలిగే లాభాలను వివరించారు. పరమాత్మ పరిచయం గురించి తెలియజేశారు. ఇట్లా పెడితే ఇట్లనే కింద కొట్టు. का झंडा फहर रहा है, शिव पिता का झंडा फहर रहा संसार के कोने कोने में, मंडल सारा बदल. బర్త్డే అనగా అవతరణ దినోత్సవం. మనం లక్షట్పేటలో అడ్వాన్స్గా శివ జయంతిని జరుపుకుంటున్నాము. శివ జయంతి అంటే మనందరికీ తెలుసు. బాబా పిల్లలు ఇక్కడ ఉన్నారు. 90 సంవత్సరాలు అయింది పరమాత్మ ఈ భూమిపై అవతరించి. దాని సందర్భంగానే మనం ప్రతి సంవత్సరం బాబా యొక్క జెండాను ఎగరేస్తాము. కాబట్టి శివబాబా ఎప్పుడెప్పుడైతే ఈ ప్రపంచంలో వస్తారో ఆ సమయమే ఘోర కలియుగం, అంధకారం, చీకటి. ఎలాంటి చీకటి అంటే మనుషులందరూ కూడా కలియుగం అంతిమ సమయం. ఆయన అవతరించినటువంటి ఆ సమయం 1937లో నిరాకరుడు పరమాత్మ స్వయం ఒక వృద్ధ మానవ శరీరాన్ని ఆధారంగా తీసుకున్నారు. ఎప్పుడైతే పరమాత్ముడు ఆ వృద్ధ మానవ శరీరాన్ని ఆధారంగా తీసుకున్నాడో అతని ముఖ కమలం ద్వారా మనకి తన యొక్క యథార్థమైన పరిచయాన్ని ఇచ్చాడు. ఆ పరిచయం నిజానంద స్వరూపం శివోహం శివోహం, జ్ఞాన స్వరూపం శివోహం శివోహం, ప్రకాశ స్వరూపం శివోహం శివోహం అంటూ తన పరిచయాన్ని ఈ యొక్క దాదా లేఖరాజుకు అందించారు. ఈ యొక్క అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. మనం అందరి ప్రతి పరమ ప్రియుడు పరమపిత పరమాత్మ శివుడు అతని యొక్క అవతరణ మహాశివరాత్రి యొక్క రూపంలో జరుపుకుంటాం. ఈరోజు విశేషంగా భక్తాత్మలు పరమాత్మ శివునికి యాది సాక్షి దృష్టి యొక్క స్థితిలో ఉంటూ ప్రతి పరిస్థితిలో ఎల్లప్పుడూ అచలంగా స్థిరంగా ఏకాగ్రతగా ఉంటాను. శుభ భావన శుభ కామన మంత్రం ద్వారా ప్రతి ఆత్మను సంతుష్టపరుస్తూ ఎల్లప్పుడూ సంతుష్టంగా ఉంటాను. మధురమైన మాటలు
మధురమైన మాటలు